చిత్తూరు జిల్లాలో 4 ఏళ్ల చిన్నారి ప్రాణాలను కాపాడాలని కోరుతూ ఓ కార్మిక కుటుంబం ప్రభుత్వాన్ని వేడుకుంటోంది. యాదమరి మండలం కినాటంపల్లికి చెందిన శివకుమార్ భార్య దంపతులు తమ చిన్నారి అర్షిత చికిత్స కోసం తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. పుట్టిన 6 నెలల నుంచే పిట్ సమస్యతో బాధపడుతున్న అర్షితకు బెంగళూరులోని రెయిన్బో ఆసుపత్రిలో వెంటిలేటర్పై చికిత్స అందించారు. చికిత్స సమయంలో గొంతులో ఇన్ఫెక్షన్ రావడంతో శ్వాస తీసుకునేందుకు ట్యూబ్ అమర్చినట్లు వైద్యులు తెలిపారు. తరువాత మెరుగైన వైద్యం కోసం చిన్నారిని సీఎంసీ వెలూరు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం గొంతు ఇన్ఫెక్షన్ తీవ్రంగా ఉండటంతో అత్యవసర శస్త్రచికిత్స అవసరమని వైద్యులు స్పష్టం చేశారు. ఇప్పటి వరకు చిన్నారి చికిత్సకు కుటుంబం రూ. 18 లక్షల వరకు ఖర్చు చేసింది. గత ప్రభుత్వ కాలంలో ఆరోగ్యశ్రీ ద్వారా విడుదలైన నిధులు సగం చికిత్సకే సరిపోవడంతో కుటుంబం అప్పుల బారిన పడింది. ఇటీవల చిత్తూరు జిల్లా కలెక్టర్ రూ. 2 లక్షలు మంజూరు చేసినా పూర్తి స్థాయి శస్త్రచికిత్సకు కనీసం మరో 6 లక్షలు అవసరమని వైద్యులు తెలిపారు. ఇప్పటికే అప్పుల వడ్డీలతో తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నామని, ఇక చికిత్సను కొనసాగించేందుకు తాము పూర్తిగా అసమర్థులైపోయామని అర్షిత తల్లిదండ్రులు చెప్పుకొచ్చారు. తమ పాప ప్రాణాలను కాపాడాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు స్పందించి సహాయం అందించాలని వేడుకుంటున్నారు.